హాయ్ హలో ఎవ్రీవన్, ఐఎమ్ ఆషన్న, డైరెక్టర్ ఆఫ్ సాధన స్టడీ సర్కిల్ ఫ్రమ్ పెద్దపల్లి. ఈరోజు ఒక ముఖ్యమైన అంశము, పరీక్షలు ఎలా సిద్ధం కావాలి, పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి అనే అంశాన్ని చెప్పబోతున్నాను. మరికొద్ది రోజుల్లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో విద్యార్థుల్లో కొంత ఒత్తిడి, ఆందోళన అనేది సహజమే. ఇది పరిమితి మించితే మాత్రము ఇబ్బందికరం. సన్నద్ధత ఎంత బాగున్నప్పటికీ సరైన జవాబులు రాస్తేనే మంచి ఫలితాలు పొందుతారు. ఇందుకోసము కొన్ని మెలకువలను పాటించాలి. పరీక్షలు ఒక విషయం పట్ల మనకున్న అవగాహనను కొలిచేవి. అందులోని జ్ఞానాన్ని లేదా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి సమస్యను పరిష్కరించడానికి వాడే నైపుణ్యాన్ని కొలుస్తారు. ఈ కొలవడం మొదలైనప్పుడు కొంత ఆందోళన అనేది సహజం. ఉత్తీర్ణత సాధిస్తానా, మంచి మార్కులు వస్తాయా, ఆశించిన గ్రేడ్ తక్కుతుందా, ఇంట్లో వాళ్ళు కోరినన్ని మార్కులు వస్తాయా, ఇలా చాలా ఆలోచనలతో ముందుగా భయం, దాంతో ఏకాగ్రత తగ్గిపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం, మొత్తానికి పరీక్ష రోజు అనుకున్నట్లుగా ప్రతిభ చూపలేకపోవడం జరుగుతుంది. ఇదంతా చాలా సర్వసాధారణమే. వీటికి తెలివైన వారు లేదా బాగా కష్టపడి చదివే వాళ్ళు అతిథులేమి కారు. ఏదైనా ఒక విషయంలో ప్రతిభ చూపించాలంటే దాని పట్ల అసలు కంగారు లేకపోయినా లేదా అది బాగా ఎక్కువైనా ఫలితం తారుమారవుతుంది. కాబట్టి పరీక్షల పట్ల కొంత కంగారు ఉండాలే, కానీ భయం అవసరం లేదు. ఇప్పుడు పరీక్షలు, సమయపాలన. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు సమయపాలన అంటే టైం మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలనే అంశాన్ని పరిశీలిద్దాం. మనం చాలాసార్లు వింటుంటాం, ర్యాంకర్లు రోజుకు 14 నుండి 18 గంటలు చదువుతారని. అంతసేపు చదివినవన్నీ మెదడు గుర్తుపెట్టుకోలేదు. అకాడమిక్ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు, ఇలా ఏవైనా కావచ్చు, రోజుకు 8 నుంచి 9 గంటలు చదివితే సరిపోతుంది. అంతకుమించి చదివిన మెదడు గుర్తుంచుకోలేదు. ప్రతి గంటకు లేదా గంటన్నరకు 10 నిమిషాల విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో నీళ్లు తాగడము, అటు ఇటు తిరగడము, దూరంలో ఉన్న వాటిని చూడడం లాంటివి చేయాలి. దీంతో మెదడుకి, కళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లు అవుతుంది. అంతేగాని మొబైల్ చూడడము లేదా టీవీ చూడడము వల్ల ఆ విశ్రాంతి పొందలేం. ఈ 8 నుంచి 9 గంటలు ఒకేసారి కాకుండా 3-4 విడతల్లో చదువుకోవడం వల్ల మెదడు ఆ అంశాలని గుర్తుంచుకోవడానికి వీలవుతుంది. ఇక పరీక్షలు, నిద్ర తగ్గిస్తే ఎక్కువ సమయం చదువుకోవడానికి వీలవుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ అది చాలా పెద్ద పొరపాటు. మనం చదివేది వర్కింగ్ మెమరీ నుండి పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళడానికి నిద్రతోనే సాధ్యం. సరైన నిద్ర లేకపోతే నేర్చుకున్నది గుర్తుకు రాదు. అంతేగాక పరీక్షల్లో ప్రశ్నలను అర్థం చేసుకుని వేగం తగ్గుతుంది, జవాబులు సరిగా రాయలేము. అందువల్ల రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర చాలా అవసరం. కుదిరితే మధ్యాహ్నం ఒక అరగంట కునుకు తీయడము మెదడును ఉత్తేజం చేస్తుంది. అంతే తప్ప నిద్రపోకుండా ఉండడం అనేది సరి అయిన పద్ధతి కాదు. ఇక వ్యాయామం లేదా ఆటలు. కొంతమంది పరీక్షల కోసము ఆటలన్నీ ఆపేస్తారు. అలా చేయడం మంచి పద్ధతి కాదు. ప్రతిరోజు 30 నుంచి 60 నిమిషాలు కొంచెం అలసిపోయేలా ఏదో ఒక ఆట ఆడడం లేదా వాకింగ్ చేయడము లేదా రన్నింగ్ చేయడం లాంటివి చేస్తే మంచిది. స్నేహితులతో ఆడితే ఇంకా లాభాలు ఉన్నాయి. వాళ్ళతో కలిసి పరీక్షల కోసం సన్నద్ధమయ్యే కబుర్లు చెప్పుకోవడం, చర్చించుకోవడం చేయవచ్చు. వారితో ఆటలు, మాటలు మనసును ఎంతో ఉల్లాసపరిచి చదివేందుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కాబట్టి ఆటలు అనేటివి చదువులో భాగమే అనుకోవాలి తప్ప అవి వేరుగా భావించద్దు.
పరీక్షల సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవడం మంచిది? పరీక్షల సమయంలో జంక్ ఫుడ్, అధిక చక్కెర అనేదాన్ని పక్కకు పెట్టేయాలి. వాటితో మెదడు చురుకుగా ఉండదు. ఆహారం మితంగా తీసుకోవాలి. అధికంగా తింటే మెదడుకు రక్త ప్రసరణ తగ్గి మత్తులాగా అనిపిస్తుంది. ఆహారాన్ని 3 లేదా 4 గంటలకోసారి తీసుకోవడము చాలా ఉత్తమం. సులభంగా తినగలిగే పండ్లు, అరటి, జామ, యాపిల్, బొప్పాయితో పాటు బాదం, పిస్తా, జీడిపప్పు మొదలైనవి మెదడుకు మంచి శక్తిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే పాలు, గుడ్లు తీసుకోవడము చాలా ఉత్తమం. టీ, కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు వాటిని ఎంత తగ్గిస్తే అంత మంచిది. శక్తినిచ్చే అటువంటి పానీయాల జోలికి వెళ్ళొద్దు. అవి ఆందోళనను ఇంకా ఇంకా ఎక్కువ చేస్తాయి తప్ప వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇంకా ఇంకా చదవడానికి ఆసక్తి పెరుగుతుంది. పరీక్షలో మంచి మార్కులు పొందడానికి చదివే పద్ధతులు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశ్న జవాబు రూపంలో కాకుండా ముందు పాఠ్యాంశాల వారీగా పూర్తిగా చదువుకోవాలి. దీంతో పాఠాన్ని అర్థం చేసుకోవడం చాలా వీలవుతుంది. ప్రశ్న ఏ విధంగా అడిగినా తడబాటు లేకుండా సమాధానాలు రాయగలుగుతారు. అందుకే పాఠాలు చదివిన తర్వాతే ప్రశ్నలు, సమాధానాలు సాధన చేయాలి. ఇలా పాఠ్యపుస్తకం మొత్తం చదవడం వల్ల ప్రశ్న సమాధానాలు, పూర్వపరాలు బాగా తెలుస్తాయి. గుర్తుంచుకోవడం సులభం అవుతుంది. ఇక సమఉజ్జీనులైన నేస్తాలతో చదవడం వల్ల సులువుగా, వేగంగా నేర్చుకోవచ్చు. అలాగే సందేహ నివృత్తి సులభం అవుతుంది. మాదిరి ప్రశ్నపత్రాలు రాయాలి. ఒక ప్రశ్నపత్రం తీసుకొని పరీక్ష నిర్ణీత సమయం పెట్టుకొని ఎలాంటి అంతరాయం లేకుండా రాయాలి. దీంతో పరీక్ష రాయడానికి కావలసిన సమయం, మనం రాసే వేగం మొదలైన వాటి పట్ల ఖచ్చితమైన అంచనా వస్తుంది. పరీక్షల్లో సమయపాలనకు ఇబ్బంది అనేది ఉండదు. ఈ మాదిరి ప్రశ్నపత్రాలు రాసేటప్పుడు మార్కులు కాకుండా సాధనే మొదటి లక్ష్యంగా ఉండాలి. పరీక్షల సన్నద్ధత కోసం ప్రణాళిక రూపొందించుకొని చదవడం చేయాలి. దీన్ని కొంత వెసులుబాటుతో రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని చదవడం ఆలస్యమైన వాటిని కవర్ చేసేందుకు అదనపు సమయం దొరుకుతుంది. చేతిరాత అర్థమయ్యేలా ఉండాలి. పదాలు, వాక్యాల మధ్య అవసరమైన దూరం పాటిస్తే మూల్యాంకనం చేసేవారికి మీ యొక్క సమాధానాలు సులువుగా చదవడానికి వీలవుతుంది. కొందరు పొద్దున్నే చదువుతారు, మరికొందరు సాయంత్రం చదువుతారు, ఇంకొందరు రాత్రి నేర్చుకుంటారు. మీ యొక్క కన్వీనియన్స్ ప్రకారం మీకు నచ్చిన విధంగా మీరు చదువుకోండి. అంతే తప్ప ఇతరులను అనుకరించి చదవడము అవసరం లేదు. కానీ తగినంత నిద్ర మాత్రము తీసుకోవడము ముఖ్యం. పరీక్షల కోసం కొత్త పుస్తకాలను ఈ దశలో ఎవరు ప్రయత్నించవద్దు. ఇప్పటి వరకు మీరు రాసుకున్న నోట్సు, పాఠాల్లోని ముఖ్యాంశాలనే మళ్ళీ మళ్ళీ చదవడం చేయాలి. విశ్రాంతి తీసుకునేందుకు సంగీతము, ఆటలు, కాసేపు టీవీ పనికొస్తాయి. అంతేగాని మొబైల్ వాడకము, అలాగే సామాజిక మాధ్యమాల్లో వచ్చేటువంటి చిన్న చిన్న వీడియోలు, రీల్స్ చూడడము అనేవి మీ యొక్క ఏకాగ్రతను దెబ్బతీస్తాయి. పరీక్షలు అంటే ఆందోళన, భయం ఉన్నవాళ్ళు స్కూల్ కౌన్సిలర్లు లేదా మానసిక నిపుణులను కలిసి సలహా తీసుకోవాలి. ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ఈ పరీక్షలు మన ప్రతిభను ఒకానొక సమయంలో కొన్ని ప్రశ్నలో కొలిచేవే తప్ప అవి జీవితాన్ని పూర్తిగా అంచనా వేసేవి కాదు. ఈ పరీక్ష మన భవిష్యత్తును నిర్ణయించలేదు. అవి మన జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. వాటిలో విజయమే మన వ్యక్తిత్వము, ఉనికి అనేది కాదు. కాబట్టి మీరు ఈ పరీక్షల విషయంలో చాలా
యాంగ్జైటీకి లోన్ కావాల్సిన అవసరం లేదు. అలాగే తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి వాళ్లకు సహకరించడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కనుక ఉపయుక్తకరంగా ఉన్నది అని అనిపించినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అట్లాగే ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రావాలి, చదువుకు సంబంధించినవి, ఇతరత్ర పోటీ పరీక్షల యొక్క రిజల్ట్స్కు సంబంధించినవి మీకు వెంటనే అందాలన్నట్లయితే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. మేము ఎప్పటికప్పుడు విద్యా విషయక అంశాలను మేము ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాము. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అట్లాగే మీ యొక్క ఇతరులకు సన్నిహితులకు ఈ యొక్క వీడియోను షేర్ చేసి అటు వారికి ఇటు మాకు సహకరించగలరని సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.